చైనాపై సుంకాలకు G7 దేశాలు సిద్ధమవుతున్నాయా? అమెరికా 100% టారిఫ్స్ ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ నిజమా? ట్రంప్ G7 కి కౌంటర్ గా భారత్, రష్యా, చైనా నెక్స్ట్ యాక్షన్ ఏంటి? రష్యాను ఆర్థికంగా దెబ్బతీస్తే యుద్ధం ఆగిపోతుంది. భారత్, చైనాపై ఆంక్షలు విధిస్తే ఆటోమేటిక్ గా పుతిన్ దారికొస్తారు. 3.5 పైగా కొనసాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డు వేసేందుకు ట్రంప్ నమ్ముతున్న ఏకైక దారి ఇదే. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాన్ని ముగించేస్తానని బీరాలు పలికిన ట్రంప్ ఆ పని చేయలేక భారత్ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు తమ మిత్ర దేశాలను లక్ష్యం చేసుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. భారత్, చైనాపై టారిఫ్స్ విధించాలని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కు రిక్వెస్ట్ చేశాడు. అందుకు EU కూటమి అంగీకరించలేదు. ఎందుకంటే భారత్తో వివాదం పెట్టుకోవడానికి ఆ కూటమి ఇష్టపడలేదు. దీంతో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కూటమి G7 పై ఒత్తిడి తెచ్చాడు. ఆ ఒత్తిడి ఫలించిందంటూ అమెరికా చేసిన ప్రకటనే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. G7 దేశాల ఆర్థిక మంత్రులు రీసెంట్ గా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించిన విషయాలు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రేర్ ఒక ప్రకటనలో తెలిపారు. యుక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు రావాలని US ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. అందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై సుంకాలు విధించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఉద్ఘాటించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి మీరంతా ముందుకు వస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ G7 సభ్య దేశాలు చేసిన ప్రకటనని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం చైనా, ఇండియాపై సుంకాల విధింపునకు ఆయా దేశాలు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. G7 దేశాలు ఆల్రెడీ రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత G7 దేశాలతో పాటు EU కూటమి కూడా మాస్కోపై భారీ స్థాయిలో ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, యుద్ధానికి నిధులు ఆపడం, సైనిక శక్తిని తగ్గించడం లక్ష్యంగా విధించారు. యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు G7 యూరోపియన్ దేశాలు మాస్కోపై 17 విడతలుగా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఒత్తిడి కలిగించాయి. ఆంక్షల కారణంగా ఏకంగా $500 బిలియన్ ఆదాయం కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు ఇతర దేశాల్లో భారీగా ఆస్తులు స్తంభించిపోయాయి. అయినప్పటికీ రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే పరిస్థితి రాలేదు. అందుకు కారణం చైనా, భారత్, బ్రెజిల్ వంటి బ్రిక్స్ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తూ అండగా నిలవడమే. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై 100% సుంకాలు విధిస్తే పుతిన్ దారికొస్తాడనేది ట్రంప్ ప్లాన్. G7 దేశాలు ముందుకొస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా యూరోపియన్ దేశాలు కూడా ఆ పని చేస్తాయని భావిస్తున్నాడు. నిజానికి భారత్, చైనాపై ఆంక్షలకు G7 దేశాలు సిద్ధమనే సంకేతాలే తప్ప అధికారిక ప్రకటనలేవీ లేవు. భారత్, చైనాపై ఆంక్షల జోలికి వెళ్లే ధైర్యం కూడా ఆ దేశాలు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చైనాపై అమెరికా ఇంకా అదనపు సుంకాలు విధించలేదు. ఎందుకంటే చైనా ఎగుమతి చేసే అరుదైన ఖనిజాలపైనే అమెరికా ఆధారపడుతోంది. ఇటువంటి సమయంలో చైనాపై అధిక సుంకాలు విధించే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా ఆంక్షలు విధించకుండా G7 దేశాలు ఆ పని చేయవు.
ఇవన్నీ దాటుకుని చైనా భారత్పై ఆంక్షలు విధిస్తే G7 దేశాల మార్కెట్లలో భారత్ చైనా ఎగుమతులు 20 నుంచి 30% ప్రభావితమవుతాయి. అప్పుడు G7 కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్, SCO దేశాల మార్కెట్లపై ఆధారపడతాయి. అటువంటి పరిస్థితి వస్తే బ్రిక్స్ కూటమి మార్క్ వ్యూహాలు అప్పుడే తెరపైకి వస్తాయి. వివరంగా చెప్పాలంటే డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ దిశగా అడుగులు పడినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అన్నింటికీ మించి రష్యా, భారత్, చైనా కూటమి ప్రతిపాదన పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు సిసలాట.